ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలపై కుట్ర జరిగిందంటూ బాంబు పేల్చారు. ఆయన మంత్రి కాకుండా అడ్డుకునే ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవి మంత్రి కాకూడదనే ఉద్దేశంతోనే టార్గెట్ చేశారన్నారు దువ్వాడ శ్రీనివాస్. తన పోరాటం కేవలం కాళింగ సామాజిక వర్గం కోసం కాదన్నారు. కాపులతో పాటు అన్ని కులాల కోసం పోరాడుతున్నానన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులు ఒకే కుటుంబానికే ఇస్తారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దువ్వాడ శ్రీనివాస్. ఏపీలో కాళింగులకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రవిని టార్గెట్ చేయడానికి అనవసరంగా సౌమ్య అనే వ్యక్తిని బలిపశువును చేశారు. కేంద్ర మంత్రి పదవి, రాష్ట్ర మంత్రి పదవి మీకే ఉంది, మరి కాపులకు ఇవ్వరా? కళా వెంకట్రావు, రామారావు టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు, ఆయనకు ఇవ్వరా? రవికి మంత్రి పదవి వస్తే నష్టమేంటి? ఈ పోరాటం ఏ పార్టీలోకి వెళ్ళినా ఉంటుంది. పార్టీల ప్రస్తావన లేదు, ఇండిపెండెంట్ గా ఉన్నాను అంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ధర్మాన సోదరులు తనపై కక్షగట్టి వైఎస్ఆర్సీపీ నుంచి సస్పెండ్ చేయించారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. తన సస్పెన్షన్ కు ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు కారణమని, తన సస్పెన్షన్ తాత్కాలికమన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, తాను ఎప్పటికీ జగన్ విధేయుడిగానే ఉంటానన్నారు. మిస్టర్ ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావు, దమ్ముంటే సస్పెన్షన్ కాదు, నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి అంటూ సవాల్ చేశారు. ధర్మాన సోదరులు తన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోయారని ఆరోపించారు. అందుకే కింజరాపు కుటుంబంతో కలిసి కుట్ర చేసి సస్పెండ్ చేయించారన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నారని దువ్వాడ విమర్శించారు. క్యాప్టివ్ మైనింగ్ గురించి ఆయన ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. పొందూరు కేజీబీవీ ప్రత్యేక అధికారిని సౌమ్య, ఎమ్మెల్యే కూనా రవికుమార్ వివాదాన్ని కులాలకు ఆపాదించడం సరికాదన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. చట్టసభల అధికారం ప్రకారం ఎమ్మెల్యే నియోజకవర్గంలోని పాలన విషయాల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యేలకు ఆ హక్కు ఉందని, లోపాలుంటే కలెక్టర్కు ఫిర్యాదు చేయొచ్చని గుర్తు చేశారు. సౌమ్యను బదిలీ చేసింది కలెక్టర్ అని, అందులో ఎమ్మెల్యే పాత్ర ఏముందని ప్రశ్నించారు. కొందరు నాయకులు రవికుమార్ను అనగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇది ఒక కుట్ర, కళింగులను అనగదొక్కాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.